నామినేషన్ అనేది ఒక క్రమశిక్షణతో నిజంగా ఒక సైనికులు వెళ్ళినట్టు ఎప్పుడు కూడా ఇటువంటి క్రమశిక్షణ నేను చూడలేదు. నారాయణ సార్ గారి మధ్యలో 6 నెలల ముందు వచ్చినటువంటి ఆలోచన, 6 నెలల నుంచి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి ఒకే లెవెల్లో నలుగురు వెళ్ళాలంటే నలుగురే రోడ్డు మీద నడుస్తూ ఒక జెండా చేత పట్టుకుంటే నాకేం గుర్తొచ్చిందంటే స్వాతంత్ర సమరంలో ఇలాగే నడిచేవాళ్ళు ఆనాడు. అంటే సినిమాలు చూశాను, అంటే నేను ఆ రోజు స్వాతంత్ర సమరం చూడలే. అలాగా ఈరోజు నిజంగా నేను ముఖ్యంగా నారాయణ గారి ది హ్యాట్స్ ఆఫ్ నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే నారాయణ గారి గెలుపు ఎప్పుడో ఆయన అభ్యర్థిత్వం నిర్ణయించినప్పుడే ఆ రోజు తెలిపోయింది. కానీ ఇప్పుడు మెజారిటీ ఎంత రావాలి, ఆయన పడిన కష్టానికి 2014 నుంచి 2019 వరకు ఆయన పడిన కష్టం నెల్లూరు ప్రజలకి ఒక రాజనీతిజ్ఞుడిగా 30 ఏళ్ళకి నెక్స్ట్ నెల్లూరు ఎలా ఉండాలి, నెల్లూరు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలి, భావి తరాలకి మనం ఏం చూపించాలి, ఉద్యోగాలు అవకాశం ఎలా ఇవ్వాలి, వ్యాపారస్తులను ఎలా రక్షించాలి, ఈ ప్రజలను ఎలా రక్షించాలి, అధికారం అంటే అది అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి నారాయణ గారు. రాజకీయ నాయకులకే ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఈరోజు ఒక కొత్త ఒరవడి తెచ్చాడు ఆయన, ఎన్నికలు ఎలా జరపాలనే దాని మీద. ఇంకా ఇప్పుడు అదే చెప్పా, ఇంకా నెక్స్ట్ నుంచి రాష్ట్ర సంగతి నాకు తెలియదేమో కానీ జిల్లాలో ప్రతి నాయకుడు దీన్ని అవలంబించాలి. ఇలాగే ఎలక్షన్ అంటే ఇది ఇలా చేయాలి. అందుకే ఆ క్రమశిక్షణకే ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఆయన తరఫున మేము ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా మేము చెప్పింది 2 నిమిషాలు వింటున్నారు. వినిన తర్వాత ఒకటే చెప్తున్నారు, మీరు చెప్పినా చెప్పకపోయినా మేము వేసేది నారాయణకి అని. అదేదో ముందు చెప్తే మేము ఇంతసేపు చెప్పంగా తల్లి అంట. అంటే లేడీస్లో ఎంత ఉంది, ఎప్పుడు కూడా లేడీస్ ఓట్లు 90% ఒకటేగా పడతాయి, మగవాళ్ళు అటు ఇటు ఉంటాయి, 50% అటు 50. కానీ లేడీస్ ఎవరికేసినా 90% ఉంటుంది. లేడీస్లో నేను చూసిన స్పందన ఏ వార్డుకు పోయినా 100కి 80 మంది అదే మాట. ఎందుకంటే ఆయన పనితీరు అలా ఉండింది, ఆయనలో శక్తి అది. రాజకీయ నాయకులకి ఒక ఆదర్శంగా నిలిచాడు ఆయన. ఏ రాజకీయ నాయకుడైనా ఇప్పుడు దాకా 40 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉంటే నారాయణ గారు లాంటి మంత్రిని నేను ఇంకా చూడలే, ఇంకా జన్మలో కూడా చూడబోను. అటువంటి వ్యక్తికి ప్రజలు ఎంత మెజారిటీ ఇస్తారో నేను కళ్ళారా చూడాలని చెప్పి, నేనే కదా ప్రజలు చూడాలని మేము అనుకున్నది లక్ష్య, ఆ లక్ష్య రావాలని. అదే రకంగా మంచి ముహూర్తం, ఒక దేవుడు రాసినటువంటి ముహూర్తంలో కరెక్ట్గా ఏ టైంకి అనుకున్నామో ఆ టైంకి కరెక్ట్గా నామినేషను సెకండ్ల నిమిషాల్లో ఇవ్వటం జరిగింది. అంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి కలిసి వస్తే అన్నీ కలిసి వస్తాయి, ఒక మంచి వ్యక్తికి అలాగే ఉంటుంది. అందుకని ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఎన్ని తిట్టినా ఆయన నోటితో ఎప్పుడు తిట్టడు ఆయన. మా కోపం వచ్చి మేము తిట్టాల్సిందే తప్ప ఆయన నోటితో ఒక మాట చెప్తాడు, మీది మంచి పద్ధతి కాదు అంటాడు తప్ప ఆయన తిట్టింది లేదు. అదే ఆయన శ్రీరామ రక్ష. తప్పకుండా నారాయణ గారికి ప్రజలు 1,00,000 ఓట్ల మెజార్టీ తెస్తారని, అదే రకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఎంపీగా ఓట్లేసి ఆయన కూడా మెజార్టీతో గెలిపించమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మధ్యాహ్నం నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తే మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత తిరగరాసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుంది. నారాయణ సార్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. ఆ విధంగా 30 సంవత్సరాల తర్వాత నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పే సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. రాబోయే రోజుల్లో నెల్లూరు నగరాన్ని ఏ విధంగా గతంలో నారాయణ సారు డెవలప్ చేశాడో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఇప్పటికే 2 నెలల నుంచి కంటిన్యూగా మొత్తం అన్ని వార్డులు కూడా తిరుగుతా నారాయణ సారు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజల్ని పలకరించుకుంటూ నెల్లూరు టౌన్లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి 5,200 కోట్ల రూపాయల పనులు నెల్లూరు నగరంలో చేసి పెట్టాడు. ఇటు ఆ విధంగా రోడ్ల విషయంలో కానీ, పార్కుల విషయంలో కానీ, స్కూల్స్ విషయంలో కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, వాటర్ ప్లాంట్ విషయంలో కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు అందుబాటు తెచ్చాడు. కాకపోతే మనకు దురదృష్టం ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ
90% అయితే, వాటర్ ప్లాంట్ది 90% అయితే కొరవ 10% కూడా గతంలో మనం పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. కొరవ 10% పూర్తి చేయలేక మూలపెట్టేస్తున్నారు. అందుకే ఈరోజు ఆ భగవంతుని ఆశీర్వాదాలు కోరుకుంటున్నా. నారాయణ సార్ మళ్ళీ ఎమ్మెల్యే కావాలా, మంత్రి కావాలా, ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పనులను కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసుకొని ప్రజలకి అన్ని సౌకర్యవంతమైన సేవలు అందించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మా నారాయణ సార్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎలాంటి ముహూర్తం అంటే కరెక్ట్గా గతంలో